హాయ్ నాన్న, వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈ రోజు మనము బొంబాయి రవ్వతో కేసరి చేసుకుంటున్నామండి. అది కూడా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలే కాదండి, పెద్దోళ్ళు కూడా తింటారు, ముసలోళ్ళు కూడా తింటారండి. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అయితే ఇక మొదలు పెడదాం మరి. మనము రవ్వ కేసరి చేసుకోబోతున్నామండి. ఇప్పుడు రవ్వ కేసరి చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకున్నామండి. ఈ ఇవన్నీ వేయించుకోవడానికి నెయ్యి తీసుకున్నాము. ఒక 4 స్పూన్లు నెయ్యి తీసుకున్నాము. ఇది 2 స్పూన్లు యాలకుల పౌడర్ అండి. ఈ యాలకుల పౌడర్లో 1 స్పూను పంచదార వేసి మిక్సీ పెట్టామండి. కిస్మిస్లు, బాదం పప్పు, జీడిపప్పు, మనకి కొంచెం ఫుడ్ కలర్ అండి. మనకు అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మనము కప్పు రవ్వ తీసుకున్నామండి, అందుకనే దానికి సరిపడా కప్పున్నర పంచదార తీసుకుంటున్నామండి. ఇప్పుడు కళాయి వేడెక్కిందండి. మనము 2 స్పూన్లు నెయ్యి వేసుకుని మన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. ముందుగా మనం జీడిపప్పు వేసుకుంటున్నామండి, తర్వాత కిస్మిస్లు వేసుకుంటున్నామండి, బాదం పప్పులు వేసుకుంటున్నామండి. ఇవన్నీ మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇవన్నీ ఏగిపోయినాయండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుని మనము రవ్వ వేపుకుందామండి. ఈ రవ్వ కూడా దోరగా వేయించుకోవాలండి. మనము రవ్వ వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలండి. మాడిపోతే మాడు వాసన పడుతుంది, మన కేసరి కూడా వాసన వస్తుందండి. అలా కాకుండా జాగ్రత్తగా మాడకుండా వేయించుకోవాలండి. అప్పుడే మన కేసరి టేస్ట్ వస్తుందండి. ఆ టేస్ట్ కోసమే ఇంత జాగ్రత్తలు తీసుకోవాలి. మన రవ్వ గోల్డ్ కలర్ వచ్చిందాక ఏగేసిందండి, మంచి కలర్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనము వేడి నీళ్ళు పోసుకుందామండి. దీంట్లో 1 కప్పు రవ్వకండి 3 కప్పులు నీళ్ళు పోసుకున్నామండి. ఆ నీళ్ళు కాడ మన రవ్వని ఉడికించుకున్న దాంట్లో మన రవ్వ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. తిప్పుకుంటేనే చాలా జాగ్రత్తగా వస్తుందండి కేసరి, ఉండలు రాకుండా వస్తుందండి. మనం ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నామండి. ఈ షుగర్ కాడ చాలా మంచిగా కలపాలండి. దీన్ని కూడా కప్పు రవ్వకి కప్పున్నర షుగర్ వేస్తున్నామండి. అది కూడా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనం షుగర్ వేసినందువల్ల ఎంత పలసగా వచ్చిందో చూడండి ఒకసారి. అబ్బా, ఇప్పుడు నుంచే చాలా బాగా వస్తుందండి. మనము కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నామండి. అది కూడా మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి, పర్లేదు. మేము మాత్రం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మన కేసరి ఉడికేసిందండి, చాలా బాగుంటుందండి. ఈ యాలకుల పొడి వేస్తున్నామండి. ఇప్పుడు ఇదిగోండి, మన కేసరి చాలా సూపర్గా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత స్మెల్ కూడా వస్తుందండి. మనం యాలకుల పొడి వేసిన తర్వాత అబ్బాబ్బా ఏం గమాయించిన వాసన వస్తుందండి. ఇప్పుడే తినాలనిపిస్తుంది. చూడండి, అదిగోండి కేసరి రెడీ అయిపోయిందండి. మనము కొంచెం పైన నెయ్యి వేసుకుంటే దీని టేస్టే వేరుగా ఉంటుందండి. ఇందాక వేయించుకున్నామండి డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసుకుందామండి. అవి కూడా వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. చూశారు కదండి, చూడండి ఎంత బాగా ఉన్నాయో, వస్తుందో చూడండి. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత స్మెల్ వస్తుందో ఏంటో చూడండి, ఒకసారి చూడండి. అబ్బా ఎంత బాగుందో చూడండి, చక్కగా చాలా నీట్గా వచ్చిందండి. మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోలండి మీ ఫోన్లోకి వస్తాయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి. అదేనండి మాకు మీరు చేసే గిఫ్ట్ అండి అది. అంతవరకే. ఏమండి, మనము తయారు చేసిన రవ్వ కేసరి మంచి వాసన వస్తుందండి. దీన్ని తినగానే దీని టేస్ట్ ఏదో చెప్తానండి మీకు. మీరు కూడా ఒక్కసారి చూడండి. అబ్బా ఏం రుచిగా ఉందండి, చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుందండి. మీ చిన్నపిల్లలు ఉన్నారు చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఒక అర్ధగంటలో చేసి పెట్టవచ్చండి. మన ఇంట్లో పెద్దోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తింటారండి, వాళ్ళకి కూడా పెట్టవచ్చండి. కానీ ఈ టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోండి మీకు సరిపోయినట్టుగా, అంతేగాని ఎక్కువ వేసుకోబాకండి. ఏదో నేను చెప్పానని అది మాత్రం మర్చిపోబాకండి, ఓకేనా? మరి అబ్బా ఏం బాగుందండి, చూడండి అసలు ఎంత టేస్ట్గా ఉందో.
అదిరిపోయే టేస్ట్ ఉందండి. మీరు కూడా చేసుకుంటారు కదా. ఓకేనా? బాయ్.